హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గణేష్ ఫ్యాన్స్ అందరు. మనం ప్రస్తుతం వచ్చేసి భూమా పార్క్ దగ్గర ఉన్న విగ్రహాల దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కలరింగ్ అయితే కంప్లీట్ అయింది. కొంచెం ఆభరణాలకు ఆ వర్క్ అయితే చేస్తున్నారు. చాలామంది నేను మొన్న 2 షార్ట్స్ పెట్టాను, అన్న ఫుల్ వీడియో పెట్టాను అని పెట్టినారు. కామెంట్స్ మెసేజ్ చేసినారు. అందుకోసం మీకోసం వీడియో దీనికి వచ్చా. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. చూసారా ఫ్రెండ్స్, అడ్రస్ వచ్చేసి మనకి పద్మావతి నగర్ ట్రెండ్స్ ఆపోజిట్ సందులో. మీకు లొకేషన్ అని చూపిస్తా. ట్రెండ్స్ ఆపోజిట్ ఎదురుగా సందులోనే మనకి ఇక్కడ విగ్రహాలు అయితే తయారు చేస్తుంటారు. వీళ్ళ దగ్గర 5 ఫీట్స్ నుంచి 11 ఫీట్స్ వరకు అయితే ఉన్నాయి. 11 ఫీట్స్కి ఇంకా కలరింగ్ అయితే కాలేదు, బయట ఉన్నాయి. మీకోసం 11 ఫీట్స్ చూపిస్తా. ఇవి మనకి 6 ఫీట్స్ అవి ఉంటాయి. లోపల అయితే కలరింగ్ అయితే కొన్ని దాంట్లోకి కంప్లీట్ అయింది, కొన్ని దాంట్లోకి అయితే వర్క్ జరుగుతుంది. ఇవి 11 ఫీట్స్ మనకి ఇక్కడ ఉన్నవి. ఈ కవర్స్ చేసినారు ఫ్రెండ్స్, సరిగా కనపడకుంటుంటుంది. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అదేవిధంగా లైక్, కామెంట్, షేర్ అయితే చేయండి. ఇవన్నీ మనకి 11 ఫీటే బయట ఉండేవన్నీ. ఇది చూసారా ఫ్రెండ్స్, మనకి కవర్స్ అయితే వేసేసినారు దుమ్ము పడకుండా. ఈ గణేశుడు పీదల ముందే కూర్చొని అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు. మనకి గణేశుడు వచ్చేసి 7 ఫీట్స్ అయితే ఉన్నాడు. చూడండి ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా కనపడుతుంది. మనకి ఆభరణాలకైతే గోల్డ్ కలర్ లేకుండా బ్లాక్ గోల్డ్ కాంబినేషన్ అయితే ఇచ్చారు. చూడండి ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఇది ఒక మోడల్ వీళ్ళ కాడ. సో అయితే పూర్తిగా చూసేయండి. అదేవిధంగా మనకి బుకింగ్ కూడా స్టార్ట్ అయింది. ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళంటే ఇక్కడికి వచ్చి చేసుకోండి. అడ్రస్ ఒకసారి చెప్తున్నారు చూడండి. భూమా పార్క్ దగ్గర మనకి పద్మావతి ట్రెండ్స్ ఆపోజిట్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి చూడండి, ఈ గణేశుడికి మనకి కలరింగ్ డిఫరెంట్గా వేరే లెవెల్లో అయితే ఇచ్చారు. మనకి కిరీటంకి కానీ బ్లాక్ గోల్డ్ అయితే కాంబినేషన్ అయితే ఇవ్వడం జరిగింది. గణేశుడు మనకి లైట్ గ్రీన్ బాడీ కలరు. చూడండి ఒకసారి, ఈ గణేశుడు మనకి 6 ఫీట్స్ అయితే ఉంటాడు. కింద నుంచి ఒకసారి చూపిస్తా. ఇది ఒక మోడల్ మనకి. ఇందా చూసా ఫ్రెండ్స్, ఈ అదే మోడలే మనకి డిఫరెంట్. పంచకి ఇక్కడ బ్లూ అయితే ఇచ్చారు, అక్కడైతే మనకి పింక్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కిరీటంకి తొండం మొత్తం గోల్డ్ కలర్ అయితే ఇచ్చారు. చూడండి ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా కనిపిస్తుంది మనకి. మీకు ఈ సెల్లో కనపడకపోవచ్చు. ఆల్మోస్ట్ మీరు ఇక్కడికి వచ్చి ఒకసారి చూసి వాళ్ళతో మాట్లాడుకొని బుకింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ నాకైతే అప్పుడే పండగ వాతావరణం వచ్చినట్లుంది. సేమ్ ఇందా చూసాడు ఫ్రెండ్స్, ఇది ఒక మోడల్ మనకి. ఇది ఇక్కడ వేరే కలర్. మనకి పంచకి గ్రీన్ అయితే ఇచ్చారు, షాల్వాకి ఆరెంజ్ కలర్ అయితే ఇచ్చాడు మనకి. చూడండి ఇది ఒక కలర్ మనకి. బాడీ కలర్ వైట్ ఇచ్చారు మనకి. ఇక్కడ బొట్టు చూడండి, మనకి శివుడు ఇది కమలం పువ్వు రావడం అయితే జరిగింది. చూడండి ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా ఉంది మనది. ఇది మనకి పంచకి చూస్తే మనకి డిఫరెంట్ కలర్ అయితే కనపడుతుంది. మనకి గ్రీన్ బ్లూ కోటింగ్ అయితే ఇచ్చారు. ఇందా చూపించాను అన్నమాట. ఇది ఒక 6 ఫీట్స్ ఉంటుందండి. సేమ్ మోడల్ మనకి డిఫరెంట్ కలర్. మనకి ఐ వర్క్ కానీ మొత్తం బొట్టు వర్క్ కానీ నీట్గా కనిపిస్తుంది మనకి చూడడానికి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక మోడల్ మనకి. రథం మీద పోతున్న టైపు మనకి. చూడండి గణేశుడు మనకి పగిడితో దర్శనం ఇస్తున్నాడు. ఇంకా ఇది జిగ్గి వర్క్ అయితే జరుగుతుంది. మీరు కామెంట్స్ మెసేజ్ చేస్తున్నారు కాబట్టి నేను వచ్చేసాను. 6 ఫీట్స్ అయితే ఉంటాడు గణేశుడు. మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అయితే వినపడుతుంటుంది. పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. మీరు చూపించమంటే చూపించడానికి అయితే ఇచ్చాను. మీకు మోడల్ ఫ్రెండ్స్, ఈ గణేశుడు నేను అక్కడ చూపిస్తాను. అక్కడ స్పేస్ లేదు. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్ మనకి. గణేశుడు పీఠ మీద కూర్చొని దర్శనం ఇస్తాడు. ఇటు సైడ్ చూసానంటే దిండు రావడం జరిగింది. అదేవిధంగా ఇటు సైడ్ మనకి హంస నెమలిలతో మనకు బ్యాక్గ్రౌండ్ పక్క అయితే ఆర్చ్ రావడం జరిగింది. చూడండి ఎంత ఎక్సలెంట్ అంటే అంత ఎక్సలెంట్గా కనపడుతుంది.
గణేశుడు వచ్చేసి 6 ఫీట్స్ ఉంటాడు. రేట్స్ అయితే అడగకండి, వీళ్ళు చెప్పడం లేదు. మీరు ఇక్కడికి వచ్చి రేట్స్ అయితే కనుక్కొని బుకింగ్ అయితే వేసుకోండి. ఈ లైన్ మొత్తం అదే మోడల్ ఫ్రెండ్స్. మనకి ఈ లైన్ మొత్తం అదే. ఇంకా మనకి ఇది ఒక మోడల్. మనకి గణేశుడు పర్వతాల మీద కూర్చున్న టైప్ అయితే గణేశుడు ఇవ్వడం జరిగింది. మనకి హంస కూడా ఇచ్చారు ఈ గణేశుడికి. సార్ చూసారు కదా హంస మనీరు మూసుకొని చూడండి. మనకి పగిలితో గణేశుడు దర్శనం ఇస్తాం. గణేశుడు వచ్చేసి మనకి 8 to 9 ఫీట్స్ అయితే ఉంటారు. చూడండి ఎంత ఎక్స్టెంట్ అంటే అంత ఎక్స్టెంట్గా అనిపిస్తుంది. చూడండి ఇక్కడ అంతా మొత్తం అక్కడ మనకి గోల్డ్ కలర్ కనిపిస్తుంది, ఎల్లో కలర్. అక్కడ నుంచి ఇక్కడ దాకా ఇదే మోడల్. మనకి ఇక్కడ కవర్స్ అయితే వేసేసారు. మనకి ఈ కలర్ కూడా ఎక్స్టెంట్గా అంత ఎక్స్టెంట్ ఉంది. వర్క్ అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్. మనకి జిగ్గి అయితే వర్క్ చేస్తున్నారు. సేమ్ మోడలే. ఇక్కడ చూడండి ఇది ఒక మోడల్. మనకి అయోధ్య మోడలు. మనకి గణేశుడు సింహాసనం మీద కూర్చొని దర్శనం ఇస్తాడు మహారాష్ట్ర టైప్లో. బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ మనకి అయోధ్య రావడం జరిగింది. ఇటు సైడ్ మనకి రాముడు కూడా రావడం జరిగింది. చూడండి ఎంత ఎక్సలెంట్గా అంటే అంత ఎక్సలెంట్గా ఉంది కలరింగు. మనకి ఆభరణాలకైతే పెండింగ్ ఉంది. మనకి ఒక 2 daysలో అయితే అయిపోతుంది. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి సేమ్ మోడల్. మనకి ఇక్కడ చూడండి కిరీటంకి మొత్తం ఎక్సలెంట్ అంటే అంత ఎక్సలెంట్గా ఇచ్చారు మనకు కలరింగ్. పీఠ మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు గణేశుడు. 8 ఫీట్స్ అయితే ఉంటాడు మనకి. ఇది ఒక మోడల్. మనకి గణేశుడు 6 to 7 ఫీట్స్ అయితే ఉంటాడు. సేమ్ రామ్ మందిర్ రాదే గణేశుడు. సో పీఠ మీద కూర్చొని దర్శనం ఇస్తాడు. అదే బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్లో మనకి అయోధ్య రావడం జరిగింది. ఇటు సైడ్ అయితే మనకి రాముడు చూసారు కదా. సైడ్ అయితే హనుమంతుడు రావడం జరిగింది. స్విమ్మింగ్ అంటే ఎక్సలెంట్ ఉంది మన గణేశుడు. 6 to 7 ఫీట్స్ అయితే ఉండొచ్చు మధ్యలో. ఇక అందాజ్ గైడ్స్ చెప్తున్నా, మీరు ఇక్కడికి వచ్చి కనుక్కోండి. ఇదంతా అదే మోడల్. మనకి డిఫరెంట్ కలర్స్. మనకి ఇది ఒక మోడల్. మనకి ఇక్కడ గణేశుడు సింహాసనం మీద కూర్చొని దర్శనం ఇస్తాను. బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ అయితే మనకి ఇక్కడ మనకి కలరింగ్ కాలేదు. కేదార్నాథ్ ఇక్కడ ఇస్తే మనకి శివుడు సైడ్ ఋషి రావడం అయితే జరిగింది. గణేశుడు 8 ఫీట్స్ దాకా ఉంటాడు మనకి. చూడండి ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది అదే మోడల్. మనకి చూడాలి ఫ్రెండ్స్. మనకి జిగ్ వర్క్ అయితే జరుగుతుంది. మీరు కామెంట్స్ వీడియో బ్రో అని పెడుతుంటే ఇచ్చేసాను. అంతా సేమ్ మోడల్సే. వీడికి ఇక్కడ చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఒక హైలైట్ అంటే హైలైట్ కలర్. ఇక్కడ మనకి గ్రైట్ దాంట్లో మనకి రావడం అయితే జరిగింది. గణేశుడు 6 ఫీట్స్ ఉంటాడు. గణేశుడు 8 ఫీట్స్ దాకా ఉంటాడు గణేశుడు. పీఠ మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. చూడండి బొజ్జ కనిపోయా. చూడండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా కనపడుతుంది మనకి. చూసారు కదా కిరీటానికి కానీ వైట్ కలరు. ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఇక్కడికైతే వచ్చి బుక్ చేసుకోండి. బుకింగ్ అయితే స్టార్ట్ అయిందంట. ఇది ఒక మోడల్. మనకి గణేశుడు 8 ఫీట్స్ అయితే ఉంటాడు. సింహాసనం మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తాడు. చూడండి ఎంత ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఇంకా మనకి జిగ్గి పడితే ఇంకా మెరుస్తుంది. హిట్ సైడ్ అయితే మనకి రైట్ సైడ్ గణేశునికి రైట్ సైడ్ అయోధ్య రాముడు రావడం అయితే జరిగింది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మనకి అయ్యప్ప స్వామి, ఇక్కడ మణికంఠ స్వామి రావడం అయితే జరిగింది. చూడండి ఎంత ఎక్సలెంట్ అంటే ఇంత ఎక్కువ ఉందో గణేశుడు మనకు. మీకు కొంచెం ఈ నాయిసెస్తో వస్తుంటుంది, కొంచెం మీరు దాన్ని పట్టించుకోకండి బస్. ఇవి ఇందాక చూపించా ఈ మోడల్ ఫ్రెండ్స్. ఇవన్నీ ఈ సేమ్ మోడల్స్ మనకి చూసారు కదా. కళ్ళ ఇవైతే పెట్టలేదు ఇక్కడ. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు పీఠ మీద కూర్చొని దర్శనం ఇస్తాడు. గణేశుడు 10 ఫీట్స్ దగ్గర అయితే ఉంటాడు. చూసారు కదా ఎంత ఎక్సలెంట్ అంటే ఇస్తానో. మనకి బ్యాక్ హ్యాండ్ బ్యాక్ చేస్తే మనకి పైన కింద పైన కల్చం చూమ రావడం జరిగింది. అదేవిధంగా ఇటు సైడ్ మనకి పరమేశ్వరుడు
అటు సైడ్ పార్వతి దేవి రావడం అయితే జరిగింది. చూడండి ఎంత శిక్షణ ఇస్తాల్సిన మీకు వీళ్ళ కాంటాక్ట్ నెంబరు మొత్తం మీకు నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో కామెంట్లో ఇచ్చేస్తాను. చూడండి అంతా సేమ్ మోడలే. ఈ గణేశుడు చూడండి మనకి అలా చూపించాం కదా. ఇప్పుడు ఇక్కడ కేదార్నాథ్కి అయితే మనకి కలరింగ్ అయితే కంప్లీట్ అయింది. చూడండి ఎంత ఎక్సలెంట్ అంటే ఎంత ఎక్సలెంట్ ఉంది గణేశుడు. అదే మోడల్ ఇటు సైడ్ కూడా కలరింగ్ అయితే చూడండి మనకి వేరే లెవెల్ అయితే ఉంది. ఇక్కడ ఇది ఒక మోడల్ మనకి కవర్ అయితే వేసారు. పీట మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తాడు. ఇక్కడ చూపిస్తా కవర్ లేకుండా ఉంది మనకి అదే మోడలు. చాలా ఫ్యాన్స్ మనకి చూడండి గణేశుడు మనకి 8 to 9 feet దగ్గర అయితే ఉంటాడు. చూడండి ఎంత ఎక్సలెంట్ అంటే ఎంత ఎక్సలెంట్గా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఇది వేరే మోడల్ మనకి మహారాష్ట్ర టైపు. చూడ మనకి ముంబై మోడల్లో అయితే కూర్చొని గణేశుడు సింహాసనం మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. ఇంకా కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి నంది రావడం జరిగింది. ఇటు సైడ్ మనకి నెమలి పింఛంతో మనకి బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చారు. మధ్యలో ఫిష్ రోడ్ రావడం జరిగింది. ఇక్కడ చూపిస్తాడు. చూడండి మనకి నెమలి పింఛం కానీ చూడండి ఎంత ఎక్సలెంట్ అంటే అంత ఎక్సలెంట్గా ఇచ్చారు మనకి. ఇది ఒక మోడల్ మనకి కిరీటం మీద కూర్చొని గణేశుడికి దర్శనం ఇస్తాడు. పీట మీద కూర్చొని మనకి బొట్టు చేసానంటే మనకి వెంకటేశ్వర స్వామి టైప్లో అయితే రావడం జరిగింది. బొజ్జ గణపయ్య మనకి ఎంత ఎక్సలెంట్ అంటే ఎంత ఎక్సలెంట్గా కనిపిస్తుంది చూడండి. అదే మనకి బ్యాక్గ్రౌండ్ డాన్స్ పెట్టి మనకి పరమేశ్వరుడు రావడం జరిగింది. కేసులు చూసారా. ఇది ఒక మోడల్ మనకి ఇక్కడ. ఇంకా ఇదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్ ఇక్కడ కృష్ణుంది. Jag fann en väldigt ovanlig belösning när jag var stäppen till mig. För vidare, jag vet där, jag ser det var det design alla det. Jag inte jag lät. This is where it is. Down. ఇది ఇక్కడ ఇంకొక మోడల్. ఇక్కడ మనకి సరస్వతి మోడల్. కమలం పువ్వు మీద కూర్చొని గణేశుడు దర్శనం అయితే ఇస్తున్నాడు. చూడండి బ్లాక్ కలర్ అయితే ఇచ్చారు మనకి. చూడండి చూడండి కలరింగ్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది మనకి. ఇక్కడ ఇది ఒక మోడల్ మనకి. ఈ గణేశుడు వచ్చేసి మనకి 5 feet దాకా ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ యాక్షన్ మనకి అంశాలు రావడం జరిగింది. అదేవిధంగా గణేశుడు సిట్టింగ్ స్టైల్ కానీ బాగుంది. అటు సైడ్ సిద్ధి బుద్ధి గణపతి. ఇది చూసారా ఫ్రెండ్స్, ఇది ఇక్కడ ఉన్న అప్డేటు. మనకి కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా కొన్ని గణపతులకి అయితే కలరింగ్ కంప్లీట్ అయిపోయింది. అడ్రస్ వచ్చేసి మళ్ళీ చెప్తాను చూడండి. భూమా పార్క్ ట్రెండ్స్ ఆపోజిట్ సందులో. కింద కామెంట్ చేయండి. అదేవిధంగా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఎవరైతే ఫాలో అవ్వడం లేదో వాళ్ళైతే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.